హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్రదేశం పచ్చగా, ప్రశాంతంగా, జీవంతో నిండిన ఒక ఫామ్ హౌస్. హలో గైస్, ఈరోజు మనం కోయంబత్తూర్ సిటీ నుంచి కొంచెం దూరం వెళ్తున్నాము. సిటీ నుంచి బయట రాగానే వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. ఈ చల్లని వాతావరణంలో మనము ప్రయాణిస్తూ మన వ్యూ పాయింట్ అయితే మనకు చేరుకున్నాము. వావ్, ఇదే ఫ్రెండ్స్ ఆనకట్టే వ్యూ పాయింట్. చూసేదానికి ఎంత బాగుందో మీరు ఒకసారి చూడాలి. ఇక్కడైతే చల్లని గాలి, తేలుతున్న మేఘాలు, ఇంకా అలాగే చూస్తూ ఉన్నామా అనిపించేలా ఉంది. అందమైన వ్యూ పాయింట్ చూసిన తర్వాత మనమైతే కేరళ వైపు వెళ్తాము. సో తమిళనాడు నుంచి కేరళకి మనం క్రాస్ చేసే బార్డర్ వచ్చేసి పలక్కాడ్ బార్డర్. సో చూసారు కదా, డిస్ట్రిక్ట్ పోలీస్ పలక్కాడ్. సో పలక్కాడ్ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఎటు చూసినా ఈ లాటరీ షాప్ అయితే కనిపిస్తాయి. సో మీకైతే లాటరీస్ పైన మక్కువ ఉంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు. మేమైతే ఎలాంటి లాటరీస్ అయితే ట్రై చేయలేదు. మనమైతే ఇప్పుడే పలక్కాడ్ బార్డర్ క్రాస్ చేసి కేరళలోకి అడుగు పెట్టాము. వెళ్ళే దారిలో అయితే నాకు ఈ యొక్క ఆశ్రమం కనిపించింది. బయట నుంచి చూసేదానికైతే చాలా అందంగా ఉంది. సో లోపలికైతే పోలేదు. ఇప్పుడు అసలైన క్వశ్చన్ వచ్చేసి, మనము కేరళ వైపు ఎందుకు వెళ్తున్నాము? అసలు మనం ఎందుకు వెళ్తున్నామంటే, మా ఫ్రెండ్ యొక్క ఫామ్ హౌస్ అయితే కేరళలో ఉంటుంది. తనైతే కోయంబత్తూర్లో ఉంటాడు, బట్ తన ఫామ్ హౌస్ అయితే కేరళలో ఉంటుంది. తను ఎందుకు కేరళలో ఫామ్ హౌస్ కొన్నాడంటే, తాను పండించే కొన్ని రకాలైతే ఈ కేరళ వాతావరణమే సెట్ అవుతుందన్నమాట. సో అందుకనే ఇక్కడ కొన్నాడు. సో కేరళలో వాతావరణం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడడంతో మనకు ఎక్కడ చూసినా కూడా ఈ తడిదనం అయితే కనిపిస్తుంది. అలాగే చుట్టూ ఒక పచ్చదనంతో మనకు ఒక సూపర్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. అండ్ కార్లో వెళ్ళేటప్పుడైతే నేను ఎప్పుడన్నా ఇలాంటి ఒక గ్రీన్ ప్లేన్ లైన్ చూసినప్పుడైతే నాకు వెంటనే కార్ ఆపి ఆడ ఒక ఫైర్ క్యాంప్ వేద్దామా అనిపిస్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక నాకైతే ఒక చక్కటి పెంకుటిల్లు అయితే కనిపించింది. కేరళలో పెంకుటిల్లు అంటే చాలా సాధారణం. మనము ఒక పెంకుటిల్లు చూడగానే మనకు ఒక ట్రెడిషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ పెంకుటిల్లు ఎందుకు ఎక్కువ కడతారంటే, ఇక్కడ వర్షాలు చాలా పడతాయి కాబట్టి ఆ నీళ్లు మిద్ది పైన నిలవకుండా ఉండేలాగా ఉంటుంది కాబట్టి పెంకుటిల్లు కడతారు. మనమైతే జస్ట్ ఇప్పుడే ఒక పెటికల్ అనే ఒక ఊరు దగ్గరికి వచ్చాము. మనకు పొలాలలో ఏమైనా సరే హార్వెస్టింగ్ చేయాలంటే మనకి కూలోలు అవసరం. కానీ ఇటుపక్కల అయితే కూలోలు దొరకడం చాలా కష్టం. ఒకవేళ మనకి కూలోలు కావాలంటే ఇటుపక్కల అయితే ఒక ఏజెన్సీ లాంటిది ఒకటి ఉంటుంది. మనం వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఇంతమంది కూలోలు కావాలని చెప్తే వాళ్ళు అంతమందిని వాళ్ళ జీప్లలో తొడుకొని వచ్చి మన పొలాల దగ్గర వదిలేసిపోతారు. మేము అలా వెళ్తూ ఉంటే మాకైతే ఈ నది కనిపించింది. ఇదే నది మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో అయితే వెళ్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసుంటారు మన ఇంట్రో క్లిప్లో. ఇప్పుడైతే మనము మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ దగ్గర అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసిన పుడతగా ఉంటుంది. సో ఇక్కడ తనైతే తన సొంత ఫామ్ హౌస్ అయితే కడుతున్నాడు. బట్ అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేనైతే దాన్ని ఏం చూపించలేదు. కానీ ఇక్కడైతే మనకు ఒక చిన్న షెడ్ లాంటిది అయితే ఒకటి కనిపిస్తుంది. ఈ షెడ్లో ఒక ఫ్యామిలీ అయితే నివసిస్తూ ఉంటుంది, లైక్ వాచ్మెన్ లాగా. వాళ్ళే ఈ ఫామ్ మొత్తం మేనేజ్ చేస్తారు. ఈ ఫామ్ మొత్తం ఒక హిల్లీ ఏరియాలో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ల్యాండ్ మొత్తం స్లోపీగా ఉంటుంది. అంటే ఫ్లాట్ రకంలో అయితే ఉండదు.
ఇలా ఎందుకు ఎంచుకుంటారంటే కొన్ని క్రాప్స్కి అయితే మనకి నీళ్లు ఎక్కడ నిలవకూడదు, అంటే మనం అవి ఫ్లో అయిపోవాలి. సో దాంట్లో ఒక క్రాప్ వచ్చేసి కార్డమం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఏలక బుట్టలు. ఇవి ఎలా ఉంటాయంటే మీరు పసుపు కొమ్ముల చెట్లు చూస్తుంటారు కదా, అంటే టర్మరిక్ చెట్లు. సో వాటిలాగే ఉంటాయి, అంటే ఆకులన్నీ పైకి వెళ్ళిపోతాయి. బట్ మనకు కావాల్సిన కార్డమం అయితే కింద సపరేట్గా మనకి ఒక కొమ్మలో పూత వచ్చి, ఆ పూత నుంచి మనకి పిందెలు వచ్చి కాయలు వస్తాయి. మనము అలా అన్ని చెట్లు దాటుకొని కిందికి వస్తే ఇక్కడైతే మనకు ఒక నది అయితే కనిపిస్తుంది. ఇదే నది మీకు నేను ఇందాక వీడియోలో చూపించింది. చూస్తున్నారు కదా, ఆ నది అయితే ఇక్కడ ఒక జలపాతం లాగా ప్రవహిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే ఇక్కడే అలాగే ఉండిపోదామా ఈ ప్రకృతిని చూస్తూ అనిపించేలాగా ఉంది. ఈ నదికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకా ఎవరిదో ఉంటుంది. జస్ట్ ఒకసారి ఊహించండి, మీకు ఇలాంటి ఒక ఫామ్ ఉండి ఆ ఫామ్లో ఇలాంటి ఒక నది వెళ్తూ ఉంటే మీకు స్ట్రెస్ అయినప్పుడల్లా వచ్చి ఈ నది పక్కన కూర్చుంటే మీకు ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంటుందో. చీకటి రాగానే ఆ రోజైతే ఎలా ముగిస్తుందో అలాగే మన ట్రిప్ కూడా ఇంతటితో ముగించింది. అలాగే మేము మా లగేజ్ మొత్తం సర్దుకొని కోయంబత్తూరులో ఉండేటువంటి మా రూమ్స్కి అయితే మేము బయలుదేరాము. మీకు కానీ ఈ ట్రావెల్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.